హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ అండ్ టేస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ శంబాల, యాక్టెడ్ బై ఆది సాయి కుమార్ గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మాది నెల్లూరు. మా ఏరియాలో మార్నింగ్ షో ఆల్మోస్ట్ ఆల్ 80% ఫిల్ అయింది. సో మూవీ మీద అయితే జెన్యూన్ హైప్ ఉంది. ఆది సాయి కుమార్ గారికి కావాల్సిన హిట్ పడిందో లేదో చూద్దాం. ముందుగా మూవీ స్టోరీలోకి వెళ్తే, మూవీ స్టోరీ అనేది 1980s బ్యాక్ డ్రాప్ లో ఒక మారుమూల ప్రాంతమైన శంబాలాలో స్టార్ట్ అవుతుంది. ఒక మిస్టీరియస్ ఉల్క విలేజ్ లో పడ్డంతో స్ట్రేంజ్ గా అండ్ వింత అయిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊరిలో ఉండే వాళ్ళ ప్రవర్తనలో మార్పులు అండ్ అనుకోకుండా చావులు అనేది జరుగుతూ ఉంటాయి. ఈ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి సైంటిస్ట్ విక్రమ్, ఆది సాయి కుమార్ గారు విలేజ్ కి వస్తారు. సైన్స్ వర్సెస్ బిలీఫ్ అనే కాన్సెప్ట్ తో ఈ స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతుంది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే చాలా బాగుంది. మూవీకి మెయిన్ ప్లస్ ఏంటంటే ఆ స్టోరీ అనేది చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్ అండ్ నైట్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్ గా ఎమోషనల్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా ఇంటర్వెల్ అండ్ ఫ్యూ సస్పెన్స్ మూమెంట్స్ అయితే ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే, మూవీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. అండ్ వాళ్ళకి బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే అనేది కొన్ని చోట్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు కథలను నమ్మి ముందుకు వెళ్ళిపోయి ఉండాల్సింది. ఎందుకంటే ఆ స్టోరీ అంత బాగుంది. ఓవరాల్ గా శంబాలా అనేది ఒక మంచి మిస్టికల్ థ్రిల్లర్. న్యూ కాన్సెప్ట్, డార్క్ మూడ్, సస్పెన్స్ కోసం అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది మా పర్సనల్ ఒపీనియన్. మీరైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్ లో మూవీని తప్పకుండా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.